హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ మ్యాక్స్ ఎర్నింగ్ టిప్స్. సో ఈరోజు అయితే మీకు ముంగటికి అప్స్టాక్స్ అనే డిమాట్ అకౌంట్స్ తీసుకురావడం జరిగింది గాయ్స్. అది చేయడం వల్ల అయితే 200 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఒక రిఫర్ ద్వారా అయితే. సో ఇక నుండి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గైస్. సో ఇప్పుడైతే కొత్త ఆఫర్ అయితే తీసుకొచ్చాను గైస్. మీకైతే ఇన్స్టెంట్గా విత్డ్రాల్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కింద అయితే లింక్ ప్రొవైడ్ చేశాను గైస్. దాని ద్వారా అయితే సైన్అప్ చేసుకోండి. సైన్అప్ చేసుకున్న తర్వాత అలాగే టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ కావండి గైస్. దాని తర్వాత మీరు సైన్అప్ చేసిన స్క్రీన్ షాట్ అయితే ప్రొవైడ్ చేయండి గైస్. టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే మీ స్క్రీన్ షాట్తో ప్రొవైడ్ చేయండి గైస్. దాని ద్వారా అయితే విత్డ్రాల్స్ జరుగుతాయి గైస్. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం ద్వారా అయితే మరెన్నో అప్డేట్స్ అయితే ఈజీగా అవైలబుల్లో ఉంటుంది గైస్. మీకైతే ఈజీగా నేనైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను గైస్. సో ముందుగా అయితే మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను గైస్. దాని ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకొని సైన్అప్ అవ్వండి గైస్. సో అది ఓపెన్ కాగానే సైన్అప్ అయిన తర్వాత అయితే డిమాండ్స్ అకౌంట్స్లోకి వెళ్ళిపోండి గైస్. సో అప్స్టాక్స్ అనే యాప్ అవైలబుల్ ఉంటుంది గైస్. అది షేర్ టు కస్టమర్ అయితే చేసుకోండి గైస్. సైన్అప్ ప్రాసెస్ అర్థం కాకుండా మాత్రం ఖచ్చితంగా మన లాస్ట్ వీడియోలో అయితే ఉంటుంది గైస్. అదైతే చూసి ఫాలో అవ్వండి గైస్. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అయితే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఈ వీడియో మాత్రం లాస్ట్ దాకా చూడండి గైస్. ఆ వీడియో లాస్ట్ దాకా చూడడం వల్ల అయితే మనకు యూజ్ కాకపోయినా యూట్యూబ్ రికమెండేషన్స్ కింద అయితే వస్తుంది గైస్. వేరే వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. సో లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది గైస్. ఇక్కడైతే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసాను గైస్. ఇక్కడైతే మొబైల్ నెంబర్, ఇక్కడ ఫుల్ నేమ్, ఏ విధంగా అయితే పాన్ కార్డులు ఉంటుందో ఆ విధంగా ఇచ్చేసారు గైస్. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే కొట్టేసండి. ఇక్కడ పిన్ కోడ్, ఇక్కడైతే లాస్ట్ చెక్ బాక్స్ని టిక్ చేసుకోండి గైస్. చెక్ బాక్స్ని టిక్ చేసుకొని ఫార్వర్డ్ వెళ్ళిపోండి. సబ్మిట్ అయితే కొట్టేసాను గైస్. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది గైస్. సో ఇక్కడైతే మన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసాను గైస్. ఇక్కడైతే మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఓపెన్ ఫ్రీ డెమాట్ అకౌంట్. ఇక్కడైతే ఓటీపీ వస్తుంది గైస్. గెట్ ఓటీపీ మీద అయితే ప్రెస్ చేసేసేయండి. ఓటీపీ ఇచ్చేసినాక అయితే కంటిన్యూ అయితే కొట్టేసాను గైస్. సో ఇక్కడైతే మెయిల్తో అయితే లింక్ చేసుకోండి గైస్. కంటిన్యూ అయితే కొట్టేసాను గైస్. ఇక్కడైతే ఇవన్నీ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. మార్చల్ స్టేటస్ అంటే బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోండి గైస్. ఇక్కడైతే సింగిల్, ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ <1 year అయితే ఇచ్చేసాను గైస్. ఆక్యుపేషన్ అయితే స్టూడెంట్ అని అయితే పెట్టుకోండి గైస్. స్టూడెంట్స్ పెట్టుకుంటే అయితే ఈజీగా ఉంటుంది గైస్. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 1 lakh to 5 lakhs అయితే ఇచ్చేసాను గైస్. ఇక్కడైతే కంటిన్యూ కొట్టేసాను గైస్. డిక్లరేషన్స్ అవన్నీ అయితే కంటిన్యూ ఇచ్చేసాను గైస్. ఎంటర్ యువర్ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది గైస్. ఇక్కడైతే మనం పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసాడు గైస్ ఈ బాక్స్లో. ఇక్కడైతే షేర్ విత్ డిజిలాకర్ అయితే ఇచ్చేసాను గైస్. షేర్ విత్ డిజిలాకర్ కొట్టినాక ఇక్కడైతే ఆధార్ నెంబర్ అడుగుతుంది గైస్. ఆధార్ నెంబర్ తర్వాత క్యాప్చా అయితే ఎంటర్ చేయండి గైస్. ఇక్కడైతే ఆధార్ కార్డ్ యొక్క మొబైల్ నెంబర్ లింక్ ఉన్న నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది గైస్. ఇక్కడైతే ఓటీపీ కొట్టేసాను గైస్. సో డిజిలాకర్ అయితే ఇచ్చేసినాక అయితే ఈ విధంగా అయితే వస్తుంది గైస్. ఫాదర్స్ నేమ్ అది చూపిస్తుంది గైస్. ఇక్కడైతే మనం అయితే ప్రొసీడ్ అయితే కొట్టేసాను గైస్. సో సెల్ఫీ అయితే ఇచ్చేసినాక అయితే బ్యాంక్ వెరిఫై అడుగుతుంది గైస్. వెరిఫై అయితే డైరెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. వెరిఫై డైరెక్ట్లీ అంటే వెరిఫై విత్ యూపీఐ చేయండి గైస్. మాన్యువల్లీ అంటే మన డీటెయిల్స్ కొట్టాల్సి వస్తుంది గైస్. పాస్బుక్ ఉండాల్సి వస్తుంది. సో బ్యాంక్ అయితే వెరిఫై కాగానే ఇక్కడైతే కంటిన్యూ చేసేసాను గైస్. సో ఇక్కడైతే డ్రా సిగ్నేచర్ అయితే కొట్టేసాను గైస్. సిగ్నేచర్ చేయండి. కంటిన్యూ అయితే కొట్టేసాను గైస్. యాక్టివ్ ఆల్ సెగ్మెంట్స్ అయితే కొట్టేసాను గైస్. ఓకే, ఐ అండర్స్టాండ్.
ఇక్కడైతే స్కిప్ ఐ విల్ డూ ఇట్ లేటర్ అయితే కొట్టేశాను గైస్. ఇదైతే అవసరం లేదు మనకి. అప్లోడ్ లేటర్ సైన్ అప్లికేషన్ అయితే ఇచ్చేసాను గైస్. సైన్ అప్లికేషన్ మళ్ళా ఒకసారి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కొట్టాల్సి వస్తుంది గైస్. సైన్ నౌ. ఇక్కడైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి గైస్ ఈ బాక్స్లో. ఓటీపీ ఇచ్చినాక అయితే వెరిఫై అండ్ సైన్ అయితే కొట్టేశాను గైస్. సో డాక్యుమెంట్ సైన్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది గైస్. సో అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి అయితే వస్తుంది గైస్. సో ఇక్కడైతే మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇది చేయడం వల్ల అయితే మనకైతే 200 ఎర్న్ చేసుకోవచ్చు గైస్ విత్ ఇన్ 2 minutesలో అయితే. సో ఈ ప్రాసెస్ చేయడం వల్ల అయితే మనం ఈజీగా 200 అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. సో మనము డైరెక్ట్ సెల్ఫ్గా ఎర్న్ చేసుకోవచ్చు, లేదంటే మనం వేరే రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ ద్వారా అయితే రిఫర్ చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు గైస్ 200 ఈజీగా విత్ ఇన్ 2 minutesలో అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.